ములుగు జిల్లా కర్రెగుట్టలో హై టెన్షన్ నెలకొనే ఉంది. ఇంకా అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు వేలాదిగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ను కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న స్థావరాలను, వాళ్ళకు సంబంధించిన గుహలను, వీటన్నిటిని స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 2 గుట్టలపై నీలం సరయి, దోబికొండ, వీటిపై భద్రతా బలగాలు జాతీయ జెండాను కూడా ఎగరవేశారు. మావోయిస్టుల జాడ మాత్రం ఎక్కడా తెలియడం లేదు. మావోయిస్టులు మాత్రం దొరకలేదు. కానీ నిజానికి ఇక్కడ వేలాది మంది భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టడానికి ముందు అక్కడ హెడ్మాతో పాటు చాలా కీలక నేతలు ఉన్నారు, 1000 మంది మావోయిస్టులు ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ భద్రతా బలగాలకు మాత్రం అక్కడ మావోయిస్టుల జాడ తెలియలేదు. అయితే మావోయిస్టులు ఉపయోగించుకునే సొరంగ మార్గాలను మాత్రం స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. హెలికాప్టర్లతోనూ డ్రోన్లతోనూ మొత్తం కర్రెగుట్ట ప్రాంతాన్ని, బ్లాక్ హిల్స్ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ ఉన్నారు. ఇప్పటికే 2 కొండలు భద్రతా బలగాలు తాము స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 13 రోజులుగా ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టలో 2 బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు భద్రతా బలగాలు. కర్రెగుట్ట మొత్తాన్ని 26,000 మంది జవాన్లు చుట్టుముట్టారు. అయితే బలగాలకు చిక్కకుండా మావోయిస్టు అగ్రనేతలంతా కూడా తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ బంకర్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టు అగ్రనేతలు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది.